వజ్రార్పమైనటువంటి దుండిగల్ పెద్ద చెరువు ఇక బరి తెగించి ఎఫ్టీఎల్లో విల్లాల నిర్మాణం చోద్యం చూస్తున్న రెవెన్యూ శాఖ, అక్రమాలకు సహకరిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ, నిర్మాణాలు పూర్తి కావాల్సిన చర్యలు శూన్యం. సో ఇప్పుడు ఏదైతే జనరల్గా మనం హైడ్రా అని చెప్పి అనుకుంటా ఉంటామో, కేవలం మరి ఈ హైదరాబాదు మహానగరంలో మాత్రమే, ఈ జిహెచ్ఎంసీలోనే మాత్రమే ఉంటుందా, లేకుంటే కొంచెం ఈ పక్క గ్రామాలలో కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ వేరే జిల్లాలలో ఏడుకన్నా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా అధికారులు వెల్లడించాలి. ఎందుకంటే సో ఒక హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువుల కబ్జాలు, ఈ చెరువులకు ఏమంటారు వీటిని ఇట్లా విల్లాలు కానీ చాలా అయినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇక విపరీతంగా అయిపోయినాయి. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ చెరువు శిఖరంలో పోయి గుడిసెలు వేసుకున్నాడు, అయ్యా మాకు ఇల్లు లేదంటే వీళ్ళు ఆ చెరువు శిఖరానికి పట్టా వేసిచ్చాడు. మళ్ళీ పట్టాకు ఎవరో అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి లీడరు 20,000 30,000 తీసుకుంటాడు, దానికి పట్టా వేసిస్తాడు. వాళ్ళకు నల్ల పోతుంది, కరెంటు పోతుంది, వాళ్ళ దగ్గర నుంచి నల్ల బిల్లు కరెంటు బిల్లులు అని చెప్పి ఇట్లా ట్యాక్స్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఇవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ విల్లాలు ఎవరైతే కడతా ఉన్నారో మరి ఇంత ఓపెన్గా ఇక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది అని చెప్పి తెలిసినాక కూడా వాళ్ళు అంత యథేచ్ఛగా ఎట్లా నిర్మిస్తూ ఉన్నారు విల్లాలు? అధికారులు ఎందుకు అక్కడనే ఆగిపోయి ఇక్కడికి పోలేకపోతూ ఉన్నారు? ఇక నీటిపారుదల శాఖ అధికారులు ధనదాహానికి దుండిగల్ పెద్ద చెరువు ఉనికి ప్రశ్నార్థంగా మారిందంట. ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలు పూర్తయినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు తత్సారం వెరసి భవిష్యత్తులో భారీ వరదలు, ఇక పర్యావరణం నష్టం వాటిలో ప్రమాదం ఉంది. 3 శాఖల సమన్వయం లోపం పెద్ద చెరువుకు శాపంగా మారిందంట. చూడండి, నిబంధన ఉల్లంఘిస్తూ దుండిగల్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి వజ్రా కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థల విల్లాల నిర్మాణం చేపట్టిందంట. నీటి వనరులను నాశనం చేస్తూ భవిష్యత్తు ప్రమాదాలకు పునాదులు వేస్తుంది. నీటి వనరులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల కొరవడిన సమన్వయం, పర్యవేక్షణలో ఉన్నటువంటి లోపం కారణంగా భవిష్యత్తులో సంభవించే విపత్తులకు ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎఫ్టీఎల్లో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని నిబంధనలు చెప్తున్నప్పటికీ అవేమి పట్టని వజ్రా నిర్మాణ సంస్థ అధికారులు సంపూర్ణ సహకారంతో ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ సర్వే నెంబర్ 790, 791లోని R65 నుండి 67 ఎఫ్టీఎల్ పాయింట్స్లో చట్ట వ్యతిరేకంగా నిర్మాణం కొనసాగిస్తున్నారంట. ఇక బఫర్ జోన్ను సైతం వదలని నిర్మాణదారుడు ఆకర్షణీయమైన బ్రోచర్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, లేక్ వ్యూ అంటూ గారడ్ మాటలతో కొనుగోలుదారులను నిండా ముంచే ప్రయత్నం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలు తొలి దశలోనే అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు బడా నిర్మాణ సంస్థ ఇచ్చే తాయిలాలకు తల వంచి వృత్తి ధర్మాన్ని కాలరాస్తూ యథేచ్ఛగా ముడుపుల పండుగ చేసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి. ఇది సంగతి. ఇక్కడ ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని ఆక్రమించి వీళ్ళు విల్లాలు నిర్మించి దాన్ని మళ్ళీ వీళ్ళు ఎట్లా మంచి మంచి బ్రోచర్లతోటి ఎట్లా ప్రమోట్ చేస్తూ ఉన్నారంటే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పి ఇట్లా వీళ్ళు వీటిని ప్రమోట్ చేసి సామాన్యులకు వీటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రేపు మునిగేదేవాడు? ఇప్పుడు 10 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి ₹1 కోటి పెట్టి ఎంతో ఆడ విల్లా కొనుక్కుంటారు. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో హైడ్రా అంటుంది. ఇవాళ ఇక్కడికి పోయి కూడా మేము హైడ్రా చర్యలు చేపడతామని చెప్పి ఈ విల్లాలను కూల్ చేస్తాం, ఇది మొత్తం కూడా ఈ ప్రభుత్వ అంటే ఏదైతే చెరువు శిఖరంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది అని చెప్పి మీరు ఆ విల్లాలను కూల్ చేస్తే ఎవరు నష్టపోయేది? ఈ బిల్డర్ నష్టపోతాడా? ఆడ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వజ్రా కన్స్ట్రక్షన్స్ నష్టపోతుందా, లేకుంటే అధికారులు నష్టపోతారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు నష్టపోతారా? అంటే మీకు ఎవరికి ఏ విధంగా హాని జరగదు, మీకు ఎవరికి ఏ విధంగా నష్టం వాటిల్లదు. కాబట్టి మీరు ఇట్లా ఎవరు విల్లాలు కట్టుకుంటే కట్టుకోండి, ఇంకో ప్రభుత్వం వస్తే విల్లాలను కూలగొడుతుంది, ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ అదే విల్లాలకు పర్మిషన్స్ ఇస్తుంది. మీరు ఆట ఆడుకొని మధ్యలో ప్రజలను ఒక బంతిలాగా మారుస్తున్నారు. ఇటు వస్తే ఇటు కొడతారు, అటు వస్తే అటు కొడతారు. సో మీరు చక్కగా పనిచేయక, మీరు చక్కగా లేక ఇప్పుడు ఇక్కడ విల్లాలు కొనుక్కుంటారు. విల్లాలు కొనుక్కునే వాళ్ళు నష్టపోతారు. రేపు కొంతమంది ఈఎంఐలు పెట్టి ఆ విల్లాను కొనుక్కుంటారు లోన్ల ద్వారా. ఇప్పుడు రేపు మీ ప్రభుత్వమే, మీ అధికారులే పోయి మళ్ళీ అది చెరువు శిఖరంలో ఉందంటారు. ఇక ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కాపాడుతుంటే చెరువుల పరిరక్షణలో ప్రధాన పాత్ర ప్రోత్సహించాల్సినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ ఆశయాలను నీరు గారుస్తూ ఉన్నారు. వీటిని ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూములను కాపాడాల్సిన వాళ్ళు, బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములను కాపాడాల్సిన నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముడుపుల మత్తులో మునిగిపోయి వాళ్ళు కూడా మాట్లాడకుండా అయిపోయారు.
ఇక చెరువులు, కుంటల పరిరక్షణలో అలసత్వం వహించిన అక్రమ నిర్మాణాలకు సహకరించిన ఇరిగేషన్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ చర్యలు చేపడతామని హైడ్రా పల్మార్లు హెచ్చరించినప్పటికీ తిన్న ప్రాణం ఊరికే ఉండదనే విధంగా అధికారులు వ్యవహార శైలిని ఉండడం విస్మరణీయ గురి చేస్తుంది. ఇక కింద స్థాయి అధికారుల చేతివాటానికి కుంటలు, చెరువులు తమ ఉనికి కోల్పోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా అటువైపుగా దృష్టి సారించి వజ్రా నిర్మాణ సంస్థ, దుండిగల్ పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుకుంటా ఉన్నారు. ఇక బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న వజ్రా నిర్మాణ సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మేము మాట్లాడుతున్నాము, ఆధారాలు లేకుండా కథనాలు రాస్తున్నాము అన్నట్టు కాదు. ఏ అధికారికి అయితే ఆధారాలు కావాలో, ఏ అధికారికి అయితే మీకు కళ్ళు కనిపిస్తలేవో, మరి ఈ బఫర్ జోన్ ఎక్కడ ఉంది, ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది అనేది మీకు కనిపిస్తలేదో, దయచేసి మీరు ఆదాబ్ హైదరాబాద్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీకు కనిపిస్తలేదు కావచ్చు, మరి మీ దగ్గర రికార్డ్స్ లేవేమో, మేమన్నా మీకు పంపిస్తాం రికార్డ్స్ వాట్సాప్ ద్వారా. సో ఈ వజ్రా కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇక్కడ విల్లాలు నిర్మిస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం మీకు పంపిస్తాం. అప్పుడైనా చర్యలు తీసుకుంటారేమో చూద్దాం. ఇక మీకు శాతం అయితే లేదు కదా, మీరు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకు పడకలేస్తున్నట్టు తయారైపోయారు కదా అధికారులు. కనీసం ఎప్పుడు మేల్కుంటారు చెప్పండి మరి.